హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 11. స్కూల్ అవగానే శివాని దేవ్ మ్యాన్షన్కి వచ్చింది. తన లగేజ్ అంతా అవుట్ హౌస్లో సర్దడం కూడా అయిపోయిందని సురేఖ చెప్పడంతో శివాని ఇబ్బందిగా, మీకెందుకు మేడం శ్రమ, నేను చేసుకునేదాన్ని కదా అన్నదామే. పర్వాలేదు టీచర్, మాకు మీరు ఎంత హెల్ప్ చేస్తారు, ఆ మాత్రం చేస్తే మేమేమీ అరిగిపోము. కాఫీ తాగి తర్వాత అక్కడికి వెళ్దురు అన్నది సురేఖ కూడా అభిమానంగా. వద్దండి, నేను ఫ్రెష్ అయ్యి అరగంటలో వస్తాను, పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి అని చెప్పి బన్నీని తీసుకుని అవుట్ హౌస్కి వెళ్ళింది శివాని. ఇల్లు చిన్నగా ఉన్నా చాలా మోడ్రన్గా, ఇంకా చాలా అందంగా కూడా ఉంది. తన సామాన్నంతా ఒక పక్కకి సరిపోయింది. కానీ ముందే ఆ హౌస్లో సోఫాలు, చైర్స్, డైనింగ్ టేబుల్ కూడా ఉండడంతో లుక్ బాగుంది. అమ్మా, ఇది చాలా బాగుంది కదా అని సోఫాలో కూర్చుంటూ అడిగాడు బన్నీ. అవి మనవి కాదు కదా కన్నా, ఎక్కువ తొక్కి పాడు చేయకు, వాళ్ళకి కోపం రావచ్చు. పద స్నానం చేద్దు అంటూ బన్నీ యూనిఫామ్ తీసి స్నానం చేయించి రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళింది శివాని. బన్నీని చూడగానే సన్నీ మొహం వెలిగిపోయింది. హాయ్ బన్నీ అంటూ తన వైపు బిగ్ స్మైల్తో చూసింది సన్నీ. కానీ బన్నీ యాటిట్యూడ్ చూపిస్తూ హాయ్ అని చెప్పి తన వైపు ఒకసారి చూసి బుక్స్ తీసుకుని రాసుకుంటూ కూర్చున్నాడు. సన్నీ డల్ అయింది బన్నీ తనని అవాయిడ్ చేయడంతో. బబ్లు మాత్రం శివాని తనని ఏమంటుందో, ఏం అడుగుతుందో అని టెన్షన్ పడుతుంటాడు. శివాని మాత్రం ఏం జరగనట్టే ఎప్పటిలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ హోంవర్క్ చేయిస్తుంది పిల్లలతో. టీచర్ అని సన్నీ పిలవగా, ఏంటిమా అంది శివాని నవ్వుతూ. నేను గుడ్ గర్ల్లా లేనా, లేదంటే ఏదైనా మిస్టేక్ చేశానా టీచర్ అంది ఏడుపు మొహంతో సన్నీ. తను ఎందుకలా అంటుందో శివాని అర్థం చేసుకుని తనను దగ్గరకు పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. నువ్వు చాలా మంచిదానివి సన్నీ, నీకు ఏ కల్మషం లేకుండా స్నేహం చేయడం వచ్చినట్టు ఎవ్వరికీ రాదు. నీ తప్పు లేనప్పుడు నిన్ను వద్దని దూరం పోయే వాళ్ళ కోసం ఏడవకు. వాళ్ళకి నీ విలువ, మంచి మనసు అర్థమైతే వాళ్ళే తిరిగి నీ దగ్గరకు వస్తారు. అప్పటిదాకా ఓపికగా ఉండు అంది శివాని ప్రేమగా సన్నీ బుగ్గ మీద ముద్దు పెట్టి వదులుతూ. బన్నీ అదంతా విని కూడా సైలెంట్గా రాసుకుంటూ ఉంటాడు. సన్నీకి శివాని చెప్పింది కాస్త అర్థమై ఓకే టీచర్ అని వెళ్ళి తన హోంవర్క్ చేసుకుంటూ ఈసారి తనే బన్నీని చూడకుండా, మాట్లాడకుండా అవాయిడ్ చేస్తుంది సన్నీ. రుద్ర ఆఫీస్ నుండి వచ్చేసరికి పిల్లలకి ట్యూషన్ చెప్పడం అయిపోయి తన అవుట్ హౌస్లో వంట చేసుకోవడానికి వెళ్ళిపోయింది శివాని. రుద్ర కార్ పార్క్ చేసి అవుట్ హౌస్ వైపు చూసి లైట్స్ వెలుగుతూ ఉండడమే కాదు, మనిషి నీడ కూడా కదలాడుతూ కనబడడంతో ఇది ఇక్కడ ఉందా, నా పనులు ఎవరు చేస్తారని వచ్చింది, దీని బాబు చేస్తాడా అనుకుంటూ ఇంట్లోకి కాకుండా నేరుగా శివాని కోసం పోయాడు రుద్ర. బన్నీని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టకుండా కింద నేలపై చాప వేసి కూర్చోబెట్టి భోజనం ప్లేట్ కింద బన్నీ ఎదురుగా పెట్టింది శివాని. అప్పుడే లోపలికి వచ్చిన రుద్ర అది చూసి కోపం వచ్చింది. ఏయ్, నీ టెక్కులు పిల్లాడి దగ్గర కూడా చూపించాలా అని కోపంగా అరిచి, నువ్వు పైన కూర్చుని తిను లిటిల్ హీరో, అది నీకోసమే వేయించాను అన్నాడు రుద్ర. బన్నీ రుద్ర అరుపుకి ఉలిక్కిపడి భయంగా, వద్దు, మా అమ్మ ఏం చెప్తే అదే నేను చేస్తాను అన్నాడు బన్నీ. వాడి మీద జాలి వేసింది రుద్రకి. రుద్ర శివానిని కోపంగా ఓ చూపు చూసి, అవేమీ మీరు కూర్చున్నంత మాత్రాన అరిగిపోవు, నోరు మూసుకుని వాడిని పైన కూర్చోబెట్టి తినిపించు అన్నాడు రుద్ర. శివాని రుద్ర వైపు చూసి ఏ భావం లేకుండా, కింద కూర్చోవడం మాకు అలవాటే కదా సార్, ఇవి ఇప్పుడు ఉన్నాయని
పైన కూర్చోవడం అలవాటు చేసుకుంటే మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళాక ఇవి లేక కష్టంగా అనిపిస్తుంది. మా స్థాయికి తగ్గట్టు మమ్మల్ని ఉండనివ్వండి అంది శివాని. నీకు ముందు చూపు చాలానే ఉందని నేను ఒప్పుకున్నాను, కానీ వాడిని పైన కూర్చోబెట్టి అన్నం తినిపించు. వాడికి పెట్టడం అవ్వగానే నా పనులు చేయడానికి వచ్చేయి. నేను స్నానం చేసి వచ్చేసరికి నువ్వు నా కోసం అన్నీ రెడీ చేసి అక్కడ ఉండాలి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు రుద్ర. బన్నీ రుద్ర మాటలకి కోపంగా చూస్తూ మా అమ్మ ఎక్కడికి రాదు అని అరవడానికి నోరు తెరవబోతే శివాని టక్కున వాడి నోరు మూసేసి వద్దని తలాడించింది ఆమె. రుద్ర వెళ్ళాక వాడి నోటి మీద చేతిని తీసి మనం కొన్ని రోజులు ఇదంతా భరించాలి నాన్న, తర్వాత వెళ్ళిపోదాం, అప్పటిదాకా నువ్వేం మాట్లాడకు అంది శివాని. కానీ నువ్వు వాళ్ళకెందుకు పనులు చేయాలి అన్నాడు కోపంగా బన్నీ. కొన్ని కావాలంటే కొన్ని చేయాలి నాన్న, అవి చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదు, ముందు తిను అంటూ వాడికి అన్నం తినిపించి గబగబా రుద్ర కోసం వెళ్ళిపోయింది శివాని. రుద్ర ఫ్రెష్ అయ్యి కిందకి దిగుతూ ఉండగానే కిచెన్లో ఉన్న శివానిని చూసి గుడ్, చెప్పిన మాట బాగానే వింటుంది అనుకుని వచ్చి చైర్లో కూర్చున్నాడు రుద్ర. శివాని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్ని ఐటమ్స్ చూసి ఏం వడ్డించమంటారు అని అడిగిందామె. రోటీ విత్ వెజ్ కర్రీ వేయ్ చాలు అన్నాడు రుద్ర. ప్రతాప్ గారు అది చూసి వీడి పంతమే వీడిది, కానీ నేను చెప్పేది వినడు అని నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయారాయన. భవానీ వాకింగ్ చేసి వచ్చి రుద్రకి వడ్డిస్తున్న శివానీని చూసి ఏంటి టీచర్, నువ్వు రుద్రకి పెడుతున్నావు, కొత్తగా పని మనిషి డ్యూటీ కూడా చేస్తున్నావా, డబ్బులు ఎక్కువ వస్తాయని అంది వెటకారంగా భవానీ. రుద్ర ఆమె వైపు చిరాకుగా చూసి నీకంత నోటి దొరదెందుకత్తా, నీ పని నువ్వు చేసుకోపో అని కసిరాడు అతడు. అదేంటి రుద్ర, పని దాని ముందు నన్ను తక్కువ చేస్తున్నావు, అదే అలుసుగా తీసుకుని ఇది నన్ను లెక్క చేస్తుందా అంది నిష్ఠూరంగా భవానీ. ఫస్ట్ నువ్వు తనని పని మనిషి అనడం ఆపత్తా, నేను తనకి పనిష్మెంట్గా నా పనులు చేయమని చెప్పాను, అందుకే చేస్తుంది, అంతేగాని తనేమీ పని మనిషి కాదు, ఆ విషయం బుర్రలో పెట్టుకుని ఇక్కడి నుంచి దయచేయి అన్నాడు రుద్ర అసహనంగా ఫీల్ అవుతూ. ఆ మాటలకి మూతి తిప్పుకుని వెళ్ళిపోయింది భవానీ. రుద్ర తింటూ ఉండగానే వాసు తాగి తూలుతూ లోపలికి వచ్చాడు. రుద్ర ఇంట్లో ఉండడనే ధైర్యంతో తాగి వచ్చాడు, కానీ అక్కడ రుద్రని చూడగానే తాగింది సగం దిగిపోయింది వాసుకి. భయంగా తను తాగిన విషయం తెలియనీయకుండా మేనేజ్ చేస్తూ తన రూమ్కి వెళ్తున్న వాసుని చిటిక వేసి పిలిచాడు రుద్ర. దానితో వాసు ఆగి రుద్ర వైపు చూసి హాయ్ రుద్ర, ఆఫీస్ నుండి అప్పుడే వచ్చేసావా అని పల్లికిలిస్తూ అడిగాడు వాసు. రుద్ర సీరియస్గా వాడినే చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకుని తుడుచుకుంటూ ఇంకోసారి తాగి ఇంటికి వస్తే అదే నీకు ఇంటికి రావడానికి ఆఖరి రోజు అవుతుంది, అది చెప్దామని పిలిచాను అక్కా అని సురేఖని కేక వేశాడు రుద్ర. సురేఖ అక్కడికి రాగానే వాడికి పూట ఒక గ్లాస్ మజ్జిగ తప్ప ఏం పెట్టకు అని వార్నింగ్లా చెప్పి కోపంగా వాసుని చూశాడు. వాసు లోపల కసిగా నీకు ఎంత జరిగినా నన్ను అవమానించడం ఆపలేదు కదా, ఈసారి నీ అంతు తేల్చకుండా వదలను రుద్ర, ఈసారి నేను కొట్టే దెబ్బకి నువ్విక జీవితంలో కోలుకోలేవని కసిగా తిట్టుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు వాసు. రుద్ర కూడా తన రూమ్కి వెళ్ళగానే తిరిగి అవుట్ హౌస్కి వెళ్ళిపోయింది శివాని. వాసు కోసం రుద్ర చెప్పినట్టే మజ్జిగ లెమన్ కలిపి తీసుకువెళ్ళిన సురేఖని చూసిన వాసు రుద్ర మీద ఉన్న కోపాన్ని తన మీద చూపించి గ్లాస్ లాక్కుని తన మొహాన కొట్టాడు. సురేఖ జుట్టు పట్టుకుని వాడు నా గురించి ఏమనుకుంటున్నాడే, నన్ను చేతకాని వెదవనుకుంటున్నాడా, నా నిజస్వరూపం చూపిస్తే అసలు తట్టుకోలేరు,
ఇంకోసారి నా కళ్ళ ముందుకొచ్చావంటే నిన్ను చంపేస్తా, పో ఇక్కడి నుండి అంటూ తనని బయటకు నెట్టేశాడు వాసు. తనకి రియాక్ట్ అయ్యే టైం కూడా లేని సురేఖ కింద పడిపోయి బాధతో కన్నీళ్లతో పైకి లేచి తనని ఇలా ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూసింది. కానీ ఎవరూ లేకపోవడంతో తన మొహాన పడిన మజ్జిగని కొంగుతో తుడుచుకుని ఆమె రూమ్కి వెళ్ళిపోయింది సురేఖ. శివాని వచ్చేసరికి హోంవర్క్ చేసి బెడ్ మీద పడుకుని శివాని కీప్యాడ్ ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు బన్నీ. తనని చూసి ఆమె నవ్వి, ఏంటి కన్నా నిద్రపోకుండా గేమ్ ఆడుతున్నావు అంది తన పక్కన వాలుతూ. తల్లిని చూడగానే గేమ్ ఆపేసి ఫోన్ పక్కన పెట్టి శివాని గుండెల మీదకి చేరాడు బన్నీ. నువ్వు లేకున్నా నీ పాట వినుకున్నా నాకు నిద్ర రాదు, నీకు తెలుసు కదమమ్మా అనగానే శివాని నవ్వి బన్నీ నుదుటిన ముద్దు పెట్టి బన్నీ అడుగునట్టుగా పాట పాడి తనని నిద్రపుచ్చింది. రుద్ర నిద్ర పట్టక బయటకు వచ్చి గార్డెన్లో ఉన్న చెట్టుకు చుట్టూ వేసిన సిమెంట్ దిమ్మ మీద కూర్చుని పైకి చూస్తూ సిగరెట్ నోట్లో పెట్టుకుని ఆలోచిస్తూ ఉండగా బన్నీ కోసం శివాని పాట పాడుతుంటే వింటూ తనకు తెలియకుండానే ఆ ఇంటి కిటికీ దగ్గరకు వెళ్ళిపోయిన రుద్ర ఆమె పాటను వింటూ నిలబడిపోయాడు. ఇదివరకే అతను ఆ గొంతును విన్నాడు, చాలా దగ్గరగా విన్నాడు. అది ఎక్కడా, ఎవరిదని ఆలోచిస్తున్న రుద్రకి తన తల్లి గుర్తు వచ్చింది. తనకి కూడా తన తల్లి ప్రసూన ఇలాగే జోలపాట పాడి తనని నిద్రపుచ్చేది. రుద్ర మనసులో, ఎందుకు ఇదేం చేసినా నాకు నా వాళ్ళకి రిలేటెడ్గా చేసినట్టు అనిపిస్తుంది అని ఆలోచనలతో కిటికీ నుండి లోపల ఉన్న శివానీని బన్నీని చూస్తూ ఉండిపోయాడు రుద్ర. శివాని మొహం చూస్తూ రుద్ర ఇహలోకం మరిచాడనే చెప్పాలి. అతను మనసులో చిన్నగా నవ్వుకుంటూ, అందంలో నీకు ఎవ్వరూ సాటిరారే, కానీ తల బిరుసు కూడా ఎక్కువే నీకు అని బన్నీ వైపు చూశాడు. కోపంగా బన్నీ తన వైపు ఇచ్చే లుక్లని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ, ఏం యాటిట్యూడ్ రానిది, నేను కూడా ఇలా చేయనేమో, నన్ను మించున్నావు కదరా బాబు, నీ బాబు ఎవడో కానీ వాడికి కూడా గోరోజనం ఎక్కువే ఉండుంటుంది, అందుకే నువ్వు ఇలా ఉన్నావేమో అనుకోగానే వాడు ఎవరి సొత్తో అనుకోవడానికి రుద్ర మనసు ఒప్పుకోలేదు. లేదు లేదు, వాడిని చూసిన ప్రతిసారి నా మనసు వాడి వైపుకు లాగేస్తుంది అయస్కాంతంలా. ఏం మ్యాజిక్ ఉందిరా బన్నీ నీ దగ్గర, మీ అమ్మ దగ్గర అని నవ్వుకుంటూ శివానీని చూసిన రుద్రకి తను పక్కకు తిరగడంతో తన పైట పూర్తిగా పక్కకు పోయి ఆమె ఎద నాభి కనువిందు చేస్తూ కనపడగానే చూపు తిప్పుకోలేకపోయాడు రుద్ర. తనని అలాగే చూస్తూ ఆ బెడ్ లైట్ వెలుగులో ఊరిస్తున్న తన అందాలకు గుటకలు వేస్తూ అలాగే తనని చూస్తూ, ఏంటే నా నిగ్రహానికి పరీక్ష పెడుతున్నావు, అబ్బా ఏముందే నీ నడుం మడత, ఆ అందాలు చూడు పర్ఫెక్ట్ కొలతలతో ఏం ఊరిస్తున్నాయో, ఇక నీ నాభి అంటూ దాన్నే తీక్షణంగా చూస్తున్న రుద్రకి ఏదో స్ట్రైక్ అయ్యి షాక్ అయ్యి ఇంకా డీప్గా చూశాడు ఆమె వైపుకు. ఆ వెంటనే ఏదో అర్థమైన రుద్ర కోపంగా కిటికీ చువ్వలిని పట్టుకుని వాటిని గట్టిగా నలిపేస్తూ, శివాని నన్నే మోసం చేస్తావా, చెప్తానని పని అనుకుని వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర. మార్నింగ్ రుద్ర లేచి జిమ్ చేసి స్నానం చేశాక రూమ్లోకి రాగానే తన బెడ్ మీద తనకి డ్రెస్ అండ్ తన కోసం వేడివేడిగా పొగలిపోతున్న కాఫీ కనపడ్డాయి. అవి ఎవరు పెట్టారో ఈజీగానే అర్థమైంది రుద్రకి. ఆ రూమ్లో నిండుకున్న శివాని బాడీ స్మెల్తో. ఏయ్, ఆడిన దాగుడు మూతలు చాలు, నా ముందుకిరా అన్నాడు గట్టిగా రుద్ర. అప్పటిదాకా డోర్ బయట గోడకి ఆనుకుని అతడు మళ్ళీ పిలిస్తే వెళ్దామని చూస్తున్న శివాని
రుద్ర అరుపుతో టక్కున లోపలికి వెళ్ళింది. రుద్ర ఓన్లీ టవల్ మీద ఉండడంతో అతడిని చూసి గిరుక్కున వెనక్కి తిరిగి, చెప్పండి సార్ అంది కంగారుగా. ఏంటే, నేనంత చండాలంగా ఉన్నానా? నన్ను చూడలేనన్నట్టు అటు తిరిగావని కోపంగా అడిగాడు రుద్ర. అయ్యో, అలా కాదు సార్, మీరు బట్టలు వేసుకోలేదు కదా, ఆడపిల్లని అలా ఎలా పరాయి మగాడిని చూడగలం అని విసుగు నిండిన స్వరంతో అంది శివాని. ఎక్కువ చేయకుండా నోరు మూసుకుని ఇటువైపు తిరుగు అన్న రుద్ర వాయిస్ తన వెనక తనకు చాలా దగ్గరగా వినపడటంతో టెన్షన్గానే వెనక్కి తిరిగింది శివాని. రుద్ర చేతులు కట్టుకుని తనని సూటిగా చూస్తూ, వచ్చి నాకు షర్ట్ వేవే అన్నాడు ఆర్డర్లా. కర్మ, వీడికి నేను ఎలా కనపడుతున్నా? నేను గారికి షర్ట్ వేసి బటన్స్ పెట్టి టై కట్టడానికి ఇతగాడి పెళ్ళాన్నని ఫీల్ అవుతున్నాడా ఏంటి అని శివాని మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి, అలా ఎలా మీకు నేను వేస్తాను సార్, ఇలాంటి పనులు ఎవరెవరికి చేస్తారో మీకు తెలిసినట్టు లేదు అని శివాని మాట పూర్తి అవ్వకమునిపే, అవన్నీ నాకు తెలుసు, నువ్వు మూసుకుని చెప్పింది చేయి చాలు అని రుద్ర సీరియస్గా చెప్పడంతో అతడి చూపుకు భయపడి గబగబా షర్ట్ తీసి అతడికి వేసుకోవడానికి అనువుగా పట్టుకుంది శివాని. రుద్ర షర్ట్ వేసుకుని ముందుకు తిరిగి, బటన్స్ పెట్టు అన్నాడు యాటిట్యూడ్గా. వీడి చేతులు ఏమైనా కాకులెత్తుకుపోయాయే ఏంటి, ఇలా నా చేత వేయించుకుంటున్నాడు అని తిట్టుకుంటూ అతని బేర్ బాడీ చూస్తూ అతని ఫ్రాగ్రెన్స్ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే కష్టంగా వణుకుతున్న చేతులతోనే ఒక్కో బటన్ పెడుతున్న శివానీని రుద్ర తీక్షణంగా చూస్తూ, నా చేతులు ఏ కాకులు ఎత్తుకుపోవు, గద్దలు ఎత్తుకుపోవు, వాటికంత సీన్ లేదు, కానీ నువ్వు మనసులో తిట్టుకోవడం ఆపలేదంటే నీ నోరుని నా స్టైల్లో మూయాల్సి ఉంటుంది అని చెప్తూ శివాని కింద పెదవిని తన 2 వేళ్ల మధ్య పట్టి నలుపుతూ వాటిని ఇంటెన్స్గా చూశాడు రుద్ర. అతడు అన్న మాటలు అర్థం చేసుకోలేనంత చిన్నపిల్ల కాదు కదా. శివాని షాకింగ్గా రుద్ర వైపు చూస్తూ, సార్, ఇది అన్యాయం. మేము మనసులో కూడా ఏమీ అనుకునే స్వేచ్ఛ లేకుండా మీరు వాటిని కూడా వినేస్తే ఇక మాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ని ఎలా తీర్చుకోము? అలాగే లోపల పెట్టేసుకుంటే మైండ్ వేడితో బ్లాస్ట్ అయిపోయి నేను పిచ్చిదాన్ని అయిపోతే నా కొడుకు పరిస్థితి ఏంటి సార్ అంది ఏడుపు మొహం వేసుకున్న శివాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.